హాయ్ టు ఆల్, దిస్ ఇస్ సింధు, డాటర్ ఆఫ్ వెంకటేష్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే అన్ని వాళ్ళ స్కూల్లో బోనాలు సెలబ్రేషన్స్ అయినాయి అనమాట. అందుకే నేను త్రిశూలం ప్రిపేర్ చేసిన. మార్నింగ్ అప్పటిదప్పట్లో వెళ్ళి అవి తీసుకొచ్చిన, ఎందుకంటే ఫుల్ వర్షం పడ్డది, బయటికి వెళ్ళలేకపోయినాం. అయినా హెయిర్ ఎక్స్టెన్షన్ దానికోసం బయటికి వెళ్ళినాం, కానీ ఫుల్ వర్షం ఉండే. సో అందుకే బోనాల రోజు మార్నింగ్ నేను ఇది రెడీ చేసిన అనమాట. 12:30కి 1 గట్ల స్కూల్కి వెళ్ళినాము. అప్పుడు అంటే ఆఫ్టర్నూన్ బోనాలు సెలబ్రేషన్స్ అయినాయి వీళ్ళకి, అందుకే టైం ఉంది అని చెప్పేసి మార్నింగ్ త్రిశూలం మేక్ ఓవర్ చేసిన. అండ్ వీడియో ఫుల్గా చూడండి. వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, అంటే అన్వికి మేక్ ఓవర్ చేసేటప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. కాకపోతే సారీ కట్టి ఇచ్చేటప్పటికి ఇంకా మేక్ ఓవర్ రెడీ చేయడానికి టైం పట్టింది. సో ఇంకా వ్లాగ్ ఇప్పుడు చెయ్యను అని చెప్పేసి స్కూల్కి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేసిన అనమాట. ఇంక అందరు సివిల్ డ్రెస్ ఉండే ఆ రోజు. అండ్ అన్వి వాళ్ళ క్లాస్లోకి అన్వి వాళ్ళ టీచర్ తీసుకెళ్ళిపోయింది, ఎందుకంటే కొంతమంది అమ్మ వాళ్ళు అక్కడ కూర్చున్నారు అనమాట. అండ్ ఇది స్కూల్. ఇంకా అందరు ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఒక 9 మెంబర్స్ అమ్మవార్లు ఉండే, ఇంక కొంతమంది రాలేరు. వాళ్ళని ఒక పిక్ తీసేసుకొని ఇంకా వాళ్ళని ఏంటంటే ఇంకా కొంతమంది పిల్లలు పోతరాజు గెటప్ కూడా వేసారు అనమాట. చాలామంది వేసారు. అండ్ ఇంకా పిల్లల్ని అమ్మవారి గెటప్ వేసిన వాళ్ళని చైర్మన్ సార్ రూమ్లో అమ్మవారిని ప్రిపేర్ చేసారు అనమాట. ఇంకా పిల్లలందరినీ అమ్మవార్లను అందరిని అక్కడికి తీసుకెళ్ళారు. ఇంకా స్టార్ట్ కాలే ప్రోగ్రామ్, ఇంకా వీడికే ఉంది. అన్విని అక్కడ లోపల రూమ్లోకి తీసుకెళ్ళారు. అంటే ఒక 9 మెంబర్స్ ఉన్నారనమాట అమ్మవారి గెటప్లో. సో అందులోకి తీసుకెళ్ళారు. ఇక నేను బయట చెట్లు ఉంటాయి అనమాట. ఇట్లా ఇది అన్వి వాళ్ళ స్కూలు. డిగ్గి వాళ్ళ టీచర్స్ వచ్చిరని చూపిస్తున్నాడు. టీచర్స్ వెళ్తున్నారు, అక్కడ కనిపించదు, ఎండ ఉంది బాగా. దిగో, అంత పైనకి ఎక్క టీచర్స్ తిడతారు. దిగు దిగు. గుడిలాగా ఇట్లా ఈ రూమ్లో అమ్మవారిని అలంకరించుకున్నారన్నమాట టీచర్స్. లాస్ట్ టైం కూడా చేసిర్రు, కాకపోతే అప్పుడు మా డాడీ హాస్పిటల్లో ఉండడం వల్ల నేను వెళ్ళలేను. అంటే అన్వి కూడా వెళ్ళలేదు, మేము అటెండ్ కాలే అన్వి. అండ్ ఈ ఇయర్ అయితే చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ ఎట్లయిందో నాకు తెలియదు. అండ్ అమ్మవారి లుక్లో అన్వి ఎట్లుందో కామెంట్ చేయండి. అండ్ ఏంటంటే వీళ్ళందరూ అమ్మవారు ఒక్కొక్కరు సిస్టర్స్ ఉంటారు కదా, అమ్మవారు ఒక్కొక్కరిది ఒక్కొక్క గెటప్ అనమాట. అండ్ స్కూల్లో ఒక 2 డాన్సెస్ చేయించినారు. అండ్ ఇంకా బోనాలు కూడా చాలా మంది పిల్లలు చేసిరు.
అండ్ ఫ్యాకల్టీలో టీచర్స్ కూడా చేసిరు. అంతా బాగా అయింది బోనాలు. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ బోనాలు మనం ఇంటి దగ్గర బోనాలు ఎట్లా చేసుకుంటాం ఆ నేచర్లో అట్లా అనిపించింది అనమాట. ఎందుకంటే ఎంజాయ్ చేసిరు పిల్లలు ఎంజాయ్ చేసిరు. అండ్ మళ్ళీ కొత్తగా అమ్మవార్లని లాగా రెడీ చేసిరు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇంటి దగ్గర బోనాలు ఎట్లా తీసుకెళ్తామో క్రౌడ్ అట్లా అనిపించింది నాకైతే. ఎందుకంటే చాలామంది పిల్లలు చేసుకొచ్చారు బోనాలు. అండ్ ఫ్యాకల్టీ కూడా టీచర్స్ చాలామంది చేసారు అనమాట బోనాలు. అండ్ ఇంకోటి మెయిన్ ఏంటంటే అక్కడ ఉన్న ఆయమ్మకి శిగం వచ్చిందనమాట. ఇంకా మనం ఇంటి దగ్గర బోనాలు తీసుకెళ్తుంటే బోనాల ముందు శిగం ఊతారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అనిపించింది నాకైతే. అండ్ బాగా చేసిరు స్కూల్లో. ఇంకా ఈ సాంగ్స్ కూడా నేను చాలా లైట్ వాల్యూమ్లో పెట్టిన, లో వాల్యూమ్లో పెట్టిన. అండ్ గెటప్ వేసిన వాళ్ళకి ఫ్యాకల్టీకి ఒక పిక్ తీసుకుందామని చెప్పేసి నిలబెట్టారు. అండ్ అన్విది ముక్కెర ఊడిపోయింది అనమాట. అది ఆమెకు పెయిన్ వస్తుంది, కాకపోతే అయినా పెట్టిన, ఎందుకంటే ఆ లుక్ రావాలి కాబట్టి ఇంకా టీచర్ పెట్టి నించోబెట్టింది. ఇది వాళ్ళ ఫ్యాకల్టీ అనమాట. పేరెంట్స్ చాలా తక్కువ మంది వచ్చారు. అండ్ ఫ్యాకల్టీ కూడా నేను వీడియో తీసుకున్నా కూడా మొత్తం వ్లాగ్ తీసుకున్నా అనమాట. అందరూ అంటే ఎవ్వరు ఏమనలే. అండ్ స్కూల్ ఫ్యాకల్టీ కూడా పిల్లల్ని బాగా చూసుకోవడం. నేను ఏమనుకున్నా అంటే, నేను ఎందుకున్నా అప్పటి వరకు అంటే అన్నీ ఒక్కటిసారి హ్యాండిల్ చేయలేదు అండ్ ఎట్లా అని చెప్పేసి భయపడి కంపల్సరీగా ఉండాలి అని చెప్పేసి ఉందన్నమాట. కాకపోతే నాకన్నా ఎక్కువ టీచర్స్ బాగా పిల్లల్ని చూసుకుని మొత్తం అయిపోయిన తర్వాతనే ఇంకా నేనే తీసుకొని వెళ్తా అని చెప్పేసి మొత్తం అయిపోయే వరకు ఉన్నా అనమాట. అండ్ అన్నీ పిల్లలు బ్యాన్ కొట్టుకోవడం అన్నీ, ఇంకా పూతరాజులు, అమ్మవార్లు, బోనాలు యాజ్ ఇట్ ఈస్ మనం విలేజ్లో చేసుకున్నట్టు, మనం ఇంటి దగ్గర చేసుకున్నట్టు అయింది. అండ్ కొన్ని పిక్స్ యాడ్ చేసిన అనేది చూడండి. అయితే అన్వి క్లాస్ నుండి అన్వి గెటప్ వేసింది కదా, ఇంకా సో అన్వి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఆమెతో ముచ్చట పెడుతున్నారు. ఇంకా వీళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నారు అందరూ అన్వి వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. ఇంకా అన్వితో ఒక పిక్ దిగినారు. ఇంకేందంటే అన్విని తీసుకెళ్లి డాన్స్ చేసిరు. అక్కడ అంతమంది అమ్మవార్లు ఉన్నారు కానీ అందరూ నార్మల్గా నించున్నారు. ఈమెకి కూడా చాలా ఇష్టం డాన్స్ చేయడం. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి తీసుకెళ్ళిరు. ఇంకా అన్వి కూడా డాన్స్ చేసింది, ఆ వీడియో కూడా యాడ్ చేసిన. అండ్ ఏంటంటే అవన్నీ పెట్టుకొని దుంకుతుంది. నా భయం ఏంటంటే చెంపస్వరాలు అవన్నీ ఊడిపోతాయి, మళ్ళీ అక్కడ పెట్టాలి ఏమన్నా స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి నేను భయపడుతుంది. ఇంకా మళ్ళీ వెళ్ళి అట్లా దుంకొద్దు, నార్మల్గా చెయ్యు అని చెప్పేసి అంటే నార్మల్గా చేసింది. లేకపోతే నార్మల్ గెటప్లో ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లా దుంకుతుందో అట్లా దుంకుతుంది అనమాట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఈమె ఇట్లా స్కూల్లో ఆడుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇంట్లో ఆడుతుంది బాగా, స్కూల్లో ఆడుతుందని చెప్పేసి అనుకోలే. కాకపోతే ఆమె ఎంజాయ్ చేసింది బాగా. ఇంకా వీడి పని వీనికే ఉంది. ఇంకా ఆమె కొద్దిసేపు డాన్స్ చేసిన తర్వాత బోనాలు స్టార్ట్ అయినాయి. ఇంకా టీచర్స్ వాళ్ళందరూ తీసుకొని వచ్చారు బోనాలు. ఈమె మాత్రం బాగా ఎంజాయ్ చేసింది.
ఈ టీచర్ అన్వి వల్ల లాస్ట్ ఇయర్ క్లాస్ టీచర్ అనమాట. ఇంకా బోనాలు టీచర్స్ తీసుకొచ్చిర్రు, పిల్లలు కూడా చాలా మంది చేసిర్రు. ఇంకా ఎవరు ఎట్లా చేస్తారు, ఎవరి స్టైల్ వాళ్ళది కదా, ఎవరి కల్చర్ అంటే ఎవరు ఎట్లా చేస్తారు, కొంతమంది ఒక్కొక్కలాగా చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. ఇంకా అట్లా ఇంకా వాళ్ళకి ఇష్టం, పిల్లలకి బోనాలు చేయడం చెయ్యాలి మేము అని చెప్పి ఇష్టంతో చేసుకొచ్చినారు. ఒక్కొక్కరు చెంబులో వాటర్ తీసుకొచ్చిర్రు, ఒక్కొక్కరు నైవేద్యం పెట్టుకొచ్చిర్రు. ఇంకా అందరు ఎంతమంది చేస్తామంటే అంతమందితో చేయించారు. టీచర్స్ కూడా చాలా కేరింగ్గా చూసుకున్నారు పిల్లల్ని కూడా. అందరూ వాళ్ళు బోనాలు ఎత్తుకొని మరి పిల్లలకి చూసుకున్నారు. ఇంకా బోనాలు ఎత్తుకున్న వాళ్ళు ఎత్తుకున్నారు, మిగతా టీచర్స్ అందరు పిల్లల్ని చూసుకున్నారు. ఎందుకంటే పైన దీపాలు ఉంటాయి కదా. ఫ్యాకల్టీ మాత్రం చాలా బాగా చూసుకుంది పిల్లల్ని మాత్రం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ బోనాలు చూసినారు కదా. అండ్ ఇక్కడ నుండి అక్కడ మీకు కార్నర్ కనిపిస్తుంది కదా, అక్కడి వరకు అక్కడ రూమ్ ఉందనమాట. నేను చెప్పిన కదా ఒక ఆయమ్మకి శిగం వచ్చిందని చెప్పేసి, ఆయమ్మ అక్కడ నుండి ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ వరకు వచ్చి వీళ్ళ ముందు ఆడుకుంటూ తీసుకెళ్ళింది అనమాట. మనం ఇంట్లో నుండి బోనాలు తీసుకెళ్తుంటే సాకపోస్తాం కదా, సేమ్ టీచర్ కూడా అట్లనే వాళ్ళ సార్ పోయించిండు. మొత్తం బోనాలకి అమ్మవార్లకి కింద వాటర్ సాకబెట్టించిండు అనమాట. కొబ్బరికాయ నింపుతుండ కదా, ఆయన స్కూల్ ప్రిన్సిపల్ అనమాట. ఆయన కూడా చాలా ఓపిక్గా స్లోగా, వర్షం వచ్చింది అంటే మీరు గమనించారో లేదో, మన దగ్గర కూడా ప్రతి మనం నార్మల్గా డే అంతా పడకున్నా బోనాలు తీసేటప్పుడు కంపల్సరీ వర్షం పడుతుంది. అండ్ ఇక్కడ కూడా వర్షంలో అయినా సరే నిదానంగా మెల్లగా తీసుకెళ్ళిరు, ఎంజాయ్ చేసుకుంటూ ఆడుకుంటూ తీసుకెళ్ళిరు. ఎట్లా అంటే ఇంకా ఆ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి జుట్టు అంతా తడిచిపోయింది. అండ్ టీచర్స్కి కానీ ఇంకా బోనాలు ఎత్తుకుంటారు కదా, అందరు తడిచిపోయారు అనమాట. అయినా కూడా నిదానంగా తీసుకెళ్ళిరు ఓపికతోని. ఎందుకంటే ఇంత అన్ని చేసుకొని ఇంకా హడావిడికి వెళ్తే బాగుండదు కదా. సో అయినా కూడా వర్షంలో కూడా నిదానంగా తీసుకెళ్ళిరు. అండ్ శాఖ కూడా మొత్తం అందరు రౌండ్గా అందరు చుట్టూ శాఖ కూడా పోయించిరు. మళ్ళీ బాగా చేసిరు బోనాలు సెలబ్రేషన్స్ అయితే స్కూల్లో.
అయితే అందరికి అమ్మవారి పేర్లు చెప్పుకుంటే జయ అని చెప్తున్నారు టీచర్స్. బోనాల దగ్గర ఒక అమ్మాయి ఒక టీచర్స్ని అడుగుతుంది అనమాట. మేము ఎవరు పెద్ద అని చెప్పేసి అడిగిందనమాట. దానికి ఈ టీచర్ చాలా బాగా చెప్పింది. మీకు వీడియోలో వినిపించిందో లేదో తెలియదు. ఎవరు సిస్టర్స్ పెద్ద అని చెప్పేసి చెప్పారు అనమాట. ఇంకా దాంట్లో ఎల్లమ్మ తల్లి పెద్ద అని చెప్పేసి, అన్వి పెద్ద ఇప్పుడు మీకు అని చెప్పారు. అండ్ పిల్లలకి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. వాళ్ళకి తెలియదు కదా ఎవరు సిస్టర్స్ ఎవరు పెద్ద అని చెప్పేసి. ఈ టీచర్ అయితే నైవేద్యం పెడుతుంది. ఆ టీచర్ అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. అండ్ బోనాల నుండి నైవేద్యం పెట్టుకొస్తారు కదా, నైవేద్యం అంతా అమ్మవారి దగ్గర పెట్టి కొంచెం బోనంలో ఉంచి, సేమ్ మనం ఇంటి దగ్గర మనం బోనం చేసినప్పుడు ఎట్లా చేస్తామో అట్లా మళ్ళీ ఎవరిది వాళ్ళకి గుర్తు పెట్టుకొని మరి చిన్న గిన్నెతో సహా ఎవరిది వాళ్ళకి ఇచ్చేసారు అనమాట. ఇంకా లాస్ట్ ఒక పిగ్ తీసుకున్నారు. ఇంకోటి నాలుక బయట పెట్టి ఒక పోజ్ ఇవ్వమని చెప్పేసి అన్నారనమాట. అన్వి నా మొహం చూస్తుంది, ఎందుకంటే త్రిశూలం పెట్టుకొని ఇంట్లో నాలుకే తెరిస్తే నేను తిట్టిన అనమాట, అట్లా చెయ్యొద్దు నువ్వు స్కూల్లో అని చెప్పేసి. అందుకే తెరవల్ల వద్దని నా మొహం చూసి తర్వాత తెరిచాను అనమాట.